తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అక్కడ ఈ మాటలు ప్రజలతో అంటున్నాడు దేవుడు. సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను దేవుడు అక్కడ రక్షించాడు. జక్కయ్య ఆసక్తిని చూచాడు దేవుడు. జక్కయ్య యేసు ప్రభు వారిని చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. అతను పొట్టివాడు కనుక ఆ ప్రజల్లో యేసు ప్రభు వారు కనబడారని దారి పక్కనే ఉన్న మేడి చెట్టు ఎక్కి దేవుణ్ణి చూస్తూ ఉంటాడు. ఆ ప్రజలను, దేవుని యొక్క కార్యాలను, దేవుడు సాగిపోతూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు అతని ఆసక్తిని దేవుడు చూచారు. యేసు ప్రభు వారు చూచి, జక్కయ్య నీవు త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెబుతారు. అప్పుడు ఆ జక్కయ్యని దేవుడు పిలవటం చూచి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పటం చూచి ఆ ప్రజలందరూ సణుగుతారు. ఇదేంటి, ఇతను పాపాత్ముడు కదా, ఇతనికి రక్షణ వచ్చి ఉంది అని చెప్తారేంటి అని సణుగుతూ ఉంటే, ఆ సణుగుడు దేవుడు విని వారి హృదయాలోచనలను తెలుసుకున్న దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. యేసు ప్రభు వారి రక్షణ, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. యేసు ప్రభు వారు చెబుతున్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య నశించిపోయే స్థితిలో ఉన్నాడు. లోకాశతో నిండిపోయి ఉన్నాడు. లోకాశతో నిండిపోయి దేవునికి దూరం అయిపోయి లోకస్తుడిగా నశించిపోయే స్థితిలో ఉన్నాడు కనుక, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను అని వాక్యములు తెలియజేయబడుతుంది. ఆయన నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకని? దేవుని కొరకు ఆసక్తితో ఎదురు చూచాడు. అతను పొట్టి జక్కయ్య చూడలేనని మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని చూస్తున్నాడు. ఆయన కార్యాలను చూస్తున్నప్పుడు దేవుడు ఆయన మీద దృష్టించాడు. ఆయన ఆసక్తిని దేవుడు గమనించాడు అక్కడ. కనుక ఆయనను పిలిచి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఆయనతో చెప్తున్నారు. మనము కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే, మనము కూడా ఈ లోక జీవితంలో ఎప్పుడైనా పొరపాట్లు చేస్తూ గాని, లేకపోతే జక్కయ్య వల్లే దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ గాని ఉన్నట్లయితే, దేవుని మీద మనం ఆసక్తి పెట్టుకుని ఉంటే, దేవా నన్ను రక్షించు దేవా అని ఆసక్తి కలిగి ఉండినట్లయితే జక్కయ్యను రక్షించిన దేవుడు మనల్ని అందరినీ రక్షించే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మన వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. జక్కయ్య ఆసక్తి కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు మీద. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం కూడా అట్టి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, మనము కూడా అట్టి ఆసక్తి కలిగి దేవుని, దేవా నీ దర్శనం నాకు అనుగ్రహించు, నిన్ను చూచే కన్నులు నాకు దయచే ప్రభు అని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మన ఇంటికి వచ్చే దేవుడుగా ఉన్నాడు. జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చింది అంటున్నాడు కదా. రక్షణ అంటే అదే సిమియోను పలుకుతాడు, జకర్యా ప్రవచిస్తాడు ఈ రక్షణనని. నేను నీ రక్షణను కన్నులారా చూచి తిని అని సిమియోను అంటాడు. ఆ రక్షణ ఏంటంటే యేసు ప్రభు వారే. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది అంటే, నేను రక్షణ ఇచ్చే, నేను నీ ఇంటికి వచ్చి ఉన్నాననే మాటతోటి నేడు నీ ఇంటికి రక్షణ ఇచ్చినదని, రక్షణ ఇవ్వడానికి నేను వచ్చానని యేసు ప్రభు వారు జక్కయ్యతో తెలియజేస్తున్నారు. జక్కయ్య యొక్క ఆసక్తిని చూచారు దేవుడు. జక్కయ్య యొక్క స్థితిని మార్చడానికి ఆ ఇంటికి వచ్చారు దేవుడు. జక్కయ్యని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు దేవుడు. మనం కూడా అట్టి ఆసక్తి కలిగి ఉన్నాము. అట్టి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చిన దేవుడు మన ఇంటికి కూడా రక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా మీకు నేడు కలుగొచ్చే రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి అంటున్నాడు. అక్కడ ప్రజలు ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం వారిని బంధించి ఉంచినప్పుడు
వారు కంగారు పడిపోయి మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ మర్చిపోతూ వారు అనేక మార్లు ఈ విధంగానే భయాందోళనకు గురయ్యే స్థితిని మనం చూచాం. ఇక్కడ కూడా ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు భయపడిపోయి మోషే మీద తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు మోషే ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు, నేడు మీకు అనుగ్రహించే రక్షణను, యెహోవా మీకు అనుగ్రహించే రక్షణను ఓరక నిలిచిండి చూడడి అంటున్నాడు. మనం కూడా అంతే. ఆయన ఆధారం చేసుకున్నప్పుడు, మనము ఆయన వైపు చూచి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, మన ఊరికే నిలిచిండి చూస్తే చాలు, దేవుడు మనకి రక్షణ ఇస్తాడు. ఆయన ఆధారం చేసుకోవాలి, ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన ఎడల ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండినప్పుడు మనం ఊరికే నిల్చుండి చూస్తే మన శోధనలన్నీ కొట్టుకుపోతాయి, మన ఇరుకులన్నీ కొట్టుకుపోతాయి, మన ఇబ్బందులన్నీ కొట్టుకుపోతాయి. జక్కయ్య పాపములన్నిటిని క్షమించిన దేవుడు మన పాపాలను కూడా క్షమించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. కనుక ప్రార్థన చేద్దాము, పరిశుద్ధమైన కృపను పొందుకున్నాము. ఆయన కృపను మనం వేడుకుంటూ ఈ పరిశుద్ధ దినాల్లో, ఉపవాస దినాల్లో మనము ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. జక్కయ్యకి ఇచ్చిన రక్షణ మనకు కూడా అనుగ్రహించిన గాక, ఇజ్రాయేలీలకు ఇచ్చిన రక్షణ మనకు కూడా అనుగ్రహించిన గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచున్న బిడ్డలు కూడా నాయనా మీరే రక్షణ కనుక మీరే వారి హృదయాల్లో మా ప్రభువా, వారి గృహాల్లో ప్రవేశించి వారందరినీ రక్షింపబడాలని మీ వైపు చూడడానికి ప్రభువా నైనా వారికి కృప చూపండి. నేను మీ రక్షణతో వారిని అలంకరింప చేయండి. మీ సమాధానము, సంతోషం, నెమ్మదితో ప్రతి కుటుంబాన్ని దీవించమని, ప్రతి యమన బిడ్డను రక్షింప చేసుకునమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.